ఎన్ శ్రీనివాస్ గారు, ఎన్ భార్గవి గారు, షాద్ నగర్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. పెళ్ళయ్యి 2.5 సంవత్సరాలు అయింది. పిల్లలు పుట్టట్లేదంటే ఏమిటి అని డాక్టర్ల దగ్గరికి వెళ్తే పీసీఓడి అన్నారు. సరే చాలా మందులు వాడారు, ఫలితం రాలేదు. ఇక ఐవీఎఫ్లు ఆపరేషన్లు అన్నారు. అలా కాదని చెప్పి మన దగ్గరికి వచ్చారు. ఎక్కడో షాద్ నగర్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ వరకు వచ్చారు. ఇక్కడికి వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 25 days సార్. 25 డేస్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు. ఎలా వచ్చింది, ఎలా జరిగింది ఇది ఏంటి? డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అనేది ఆయన మాటల్లో ఇందాం. ఆయనకి ఎలా ప్రెగ్నెన్సీ తెప్పించారనేది నేను చెప్తాను. చెప్పండి శ్రీనివాస్ గారు, మీకు ఎలా అసలు ఎక్కడికి ఎలా రాగలిగారు ఇక్కడికి అనేది చెప్పండి. అంటే సార్ నేను యాక్చువల్గా మా వైఫ్ యూట్యూబ్లో వీడియో చూసింది సార్. చూసిన తర్వాత నేను చెప్పాను అన్ని హాస్పిటల్ మస్తు యూట్యూబ్లో వస్తూ ఉంటాయి, మస్తు చూసిన నేను విధంగా అవన్నీ ఏమి నమ్మొద్దు, ఇక్కడ మన లోకల్లో చూపించుకుందాంలే అని చెప్పిన సార్. మీరు రాలేదు సార్. అయినాక ఏమైంది, లేదు ఇన్ని చోట్ల 1.5 year నుంచి చూపించుకుంటాం, 2 years నుంచి చూపించుకుంటున్నాం కదా, ఒక రోజు పోయేసి వస్తే అయిపోతుంది అంటానంటే చెప్పిన సార్. అంటే నేను నుండి సరే ఇక్కడికి రావడానికి విధంగా 4 months టైం తీసుకున్నా సార్. అంతకుముందుకు ఇంట్రెస్ట్ పెట్టలేదు. మా వైఫ్ ఫోర్స్ చేసింది, వెళ్దాం అని చెప్పినందుకు అక్కడ నుంచి ఇక్కడ ఒక రోజు టైం తీసుకొని ఇక్కడ వచ్చిన సార్. ఇక ఆవిడ బలవంతం మీద వచ్చారు. అవును సార్. అంటే నాకు రావడానికి ఫస్ట్ అంత నమ్మకం లేకుండా సార్. ఎందుకనంటే ఆల్మోస్ట్ ఎక్కడైనా సరే హాస్పిటల్ ఉంటాయి కదా, అదే హాస్పిటల్ ఇక్కడ చూపించుకుంటే దగ్గరలో చూపించుకుంటే సరిపోద్ది అనుకున్నా. అవును సార్. అవును, మరి అక్కడేమో రావటం లేదు కదా. అవును సార్. వాళ్ళు ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటున్నారు, ఇక్కడేమో ఐవీఎఫ్లు లేవు, ఆపరేషన్ లేవు. అవును సార్. మరి ఈ రెండూ లేకోకుండా ప్రెగ్నెన్సీలు తెప్పించే డాక్టరు ఈ ప్రపంచంలో ఒకడే ఉన్నాడు, డాక్టర్ వైఎస్ బాబు. అవును సార్, కరెక్ట్ సార్. ఇప్పుడు మందు కోసం గోవాకి 100 రూపాయలు తగ్గిద్దని వెళ్ళిపోతున్నారు. అవును సార్. అలాగే మరి తిరుపతికి వెళ్తారు వెంకటేశ్వర స్వామి గారు, ఇంట్లో ఫోటో లేదా అంటే ఉంటుంది. షిరిడీకి వెళ్తాం సాయిబాబా గురించి, ఇంట్లో ఫోటో లేదా అంటే సందుకి గుడి ఉంటుంది. మరి ఎందుకు వెళ్తాం షిరిడీకి? జెరూసలంకి వెళ్తారు యేసు భక్తులు. అలాగే మక్కా మసీదుకి వెళ్తారు, మక్కాకి వెళ్తారు మరి అల్లా భక్తులు. మరి వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారంటారు? వాళ్ళ ఊరిలో మసీదు లేదా, వాళ్ళ ఊరిలో గుడి లేదా, వాళ్ళ ఊరిలో చర్చి లేదా, ఎందుకు వెళ్తున్నారంటారు? అక్కడ కేవలము మరి మెయిన్ నమ్మకం అనేది ఉంటుంది. ఆ నమ్మకమే మీకు పనిచేస్తే మరి అప్పుడు ఫలితాలు వస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. అమ్మాయి నమ్మింది, మీ వైఫ్ నమ్మింది. రోజు వీడియోలు వస్తున్నాయి, సక్సెస్ వీడియోలు. ఇక్కడ మనం రోజు మందులు పడుతున్నాం, కానీ ప్రతిరోజు డాక్టర్లు చెప్పేది ఐవీఎఫ్లు ఆపరేషన్లు. ఇవేమీ లేకోకుండా ఆయన అక్కడ ప్రెగ్నెన్సీలు తెప్పిస్తున్నాడు. ఎంతోమందికి ఎన్నో సమస్యలు ఉన్న వాళ్ళందరూ ఈజీగా అక్కడ ప్రెగ్నెన్సీ పొందుతున్నారు. పోతే ఛార్జీలే కదా, వస్తే ప్రెగ్నెన్సీ. ఈ సందుల్లో ఎన్ని రోజులు వెళ్ళినా, ఎన్ని ఇంజక్షన్లు పొడిపించుకున్నా, ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు. అలాంటప్పుడు అక్కడికి ఒక్కసారి వెళ్దాము అనే ఉద్దేశంతో ఇక భార్య బాగా నమ్మి భర్తని ఒప్పించి చివరికి 4 నెలలు పట్టింది చివరికి వీళ్ళిద్దరూ రావడానికి. వచ్చారు. వచ్చిన ఎన్ని రోజుల్లో వచ్చింది? 25 రోజులు పట్ల ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడానికి. అది పరిస్థితి. వచ్చారు, టెస్టులు చేయించుకున్నారు, అంతేనా? ఆ రోజు ఇద్దరికి చేసాం అన్ని. మీ ఆవిడకే కాదు ఇంజక్షన్, నీకు కూడా పొడిసాం. ఆవిడకి ఆనందం కలిగి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నాకే ఇంజక్షన్లు, నాకే మందులు. ఫస్ట్ టైం ఆయనకి కూడా ఇచ్చారు, అమ్మయ్య అనుకుని ఉంటుంది. ఆవిడికి పీసీఓడి ఉంటే మీకెందుకు మందులు వాడామనుకుంటున్నారు? మరి ఆవిడికి పీసీఓడి అన్నారు, ఆవిడికి ఏ బిల్లు ఇచ్చామో మీకు కూడా అదే బిల్లు ఇచ్చాం. క్రిములు ఇవి, హార్మోన్లు కాదు, ఇది క్రిములు ప్రాబ్లం. క్రిముల వల్ల క్రిములు వచ్చినాయి అంటే లోపల ఈ క్రిముల వల్ల వచ్చిన చీము గెడ్డలు వస్తాయి. ఆ గెడ్డలే బుడగలు అవ్వచ్చు, సిస్టులు అవ్వచ్చు, గెడ్డలు అవ్వచ్చు, ఫైబ్రాయిడ్లు అవ్వచ్చు, పాలిప్పులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవి లోపలికి వెళ్ళాయి అంటే ఆ చీము గెడ్డలు అవి తొలిగే వరకు మీకు ప్రెగ్నెన్సీ రానివ్వు, బిడ్డని రానివ్వు, గెడ్డలు అడ్డం పడిపోతాయి. అందుకే మనము క్రిములను తొలగిస్తే ఆ గెడ్డలు అడ్డం దొరికితే బిడ్డ వస్తుంది అని చెప్పాం. క్రిమి అయితే భర్తకుంటే భార్యకు అంటుకుపోతాయి, భార్యకుంటే భర్తకు అంటుకుపోతాయి. కాబట్టి
ఇద్దరు కలిపి వాడాలి, ఒకే బిల్ల ఇద్దరు వాడాలని సేమ్ బిల్ల ఇచ్చాం కదా. అవును సార్. మీ ఆవిడకి ఏం బిల్ల ఇచ్చాం, మీకు కూడా అదే ఇచ్చాం. అవును సార్. సో ఇద్దరికి ఒకే బిల్ల వాడారు, ఇద్దరు ఒంట్లో నుంచి క్రిములను తొలగించాం, ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వచ్చింది. సంవత్సరానికి కూడా నెలలు రాని వాళ్ళకి కూడా మనం 2-3 నెలల్లో ప్రెగ్నెన్సీ తెప్పించాం. మందులు వేసినా నెలలు రాని వాళ్ళకి కూడా, అంటే బిల్లలు వాడినా నెలలు రావు కొంతమందికి, కానీ ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. ఎందుకనంటే అవన్నీ హార్మోన్ల సమస్య అని చాలామంది డాక్టర్లు 2వ రోజు, 5వ రోజు, 7వ రోజు, 9వ రోజు, 11వ రోజు మొడ్డి మీద, పొట్ట మీద, సట్టల మీద, చేతుల మీద ఇంజెక్షన్లు పొడుతూ ఉంటారు. మీ ఆవిడకి ఏమన్నా అట్లా పొడిసామా ఇంజెక్షన్లు? లేదు సార్, లేదు. ఒకే ఒక్క టీకా ఇచ్చామంతే. అవును సార్. అది భార్యతో పాటు భర్తకు కూడా పొడిసాం. అది టీకా అంతే మనం ఇచ్చింది. ఒక్క ఇంజెక్షన్లతో ప్రెగ్నెన్సీ తెప్పించాం. అది మ్యాజిక్ ఫార్ములానేనా ఇది? అవును సార్. మ్యాజిక్ జరిగిందా మీ జీవితంలో? జరగలేదు సార్ ఇప్పటి వరకు, కానీ ఇప్పుడు మీ తరంతో తెలియదు ఈ సార్. మందులు 25 రోజుల్లో మ్యాజిక్ చేసేసాయి. అవును సార్. అది సరే, యూరిన్ టెస్ట్ చేయించుకున్నారు. అక్కడ మనకు చెప్పారు, సార్ మాకు 2 గీతలు వచ్చినాయి, జీవితంలో ఫస్ట్ టైం 2 ఎర్రగీతలు వచ్చినాయి, ఇది ప్రెగ్నెన్సీ అయినా కాదా మాకు చెప్పండి అంటే మనం అక్కడ చెప్పాం, అమ్మ అక్కడ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి, సీరం బీటా హెచ్సిజీ అని ఒక టెస్ట్ ఉంటుంది, అది కూడా చేయించుకోండి, అది 5 దాటాలన్నాము. అలాగే స్కానింగ్ కూడా చేయించుకోండి, స్కానింగ్లో కూడా గర్భసంచిలోనే వచ్చిందని చెప్పి రావాలి అని చెప్పాము. చేయించారు అక్కడ స్కానింగ్లు. ఇది 2వ విజిట్. ఆల్రెడీ వచ్చారు, మందులు కూడా తీసుకెళ్లారు. ఈ స్కానింగ్లు చేయిస్తే చక్కగా సింగిల్ లైవ్ ఇంట్రాయూట్రైన్ పీటాస్ 9 to 10 వీక్స్ అని వచ్చింది. 9 నుంచి 10 వారాలు అని వచ్చింది. ఎప్పుడు మనకు లాస్ట్ మంత్ వచ్చినప్పుడు ఉండాలి కదా, ఇది 2వసారిది కదా. ఇప్పుడు ఈ మంత్ ఆల్రెడీ ఒక మంత్ మెడిసిన్ తీసుకెళ్లారుగా మీరు, అది తేలేదా? ఆ రిపోర్ట్ తేలేదా? ఓకే సరే. లాస్ట్ టైం వచ్చారు వీళ్ళు ఆల్రెడీ. ఎప్పుడు వచ్చారంటే 16-11 నవంబర్లో వచ్చారు. అప్పుడు సింగిల్ ఇంట్రాయూట్రైన్ పీటాస్ జెస్టేషనల్ శాఖ 5 to 6 వీక్స్ విత్ నో పేటల్ పోల్ అని వచ్చింది అప్పుడు. ఆ తర్వాత సీరం బీటా హెచ్సిజీ 5 దాటాలన్నా 368 వచ్చింది. అప్పుడు పేటల్ పోల్ లేదు, హార్ట్ బీట్ లేదు, ఓన్లీ శాక్ వచ్చిందని ఇచ్చారు. సరే, పేటల్ పోలు హార్ట్ బీటు రావడానికి లాస్ట్ మంత్ మందులు ఇచ్చి పంపించాను. ఈ మంత్ మళ్ళా వచ్చారు, పేటల్ పోల్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది, శాక్ వచ్చింది. అది కూడా 9 to 10 వీక్స్, ఆల్మోస్ట్ 3rd మంత్లో ఉంది ప్రెగ్నెన్సీ. అట్లా సో ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకోవచ్చు కదా మందులతో. అది ఏ సమస్య ఉన్నా కూడా మందులతో సరి చేసుకోవచ్చు. మనం బిడ్డల్ని కనొచ్చు. 1/2 డజన్లు. ఒక్క ఐవీఎఫ్ లేకుండా, ఒక్క ఆపరేషన్ లేకుండా మన తాతలు, ముత్తాతలు, బామ్మలు, మామలు ఎలా కన్నారో మనం కూడా అలాగే కనొచ్చని ఆయన ఆహారంలో మార్పులు చేసాం. భార్యాభర్తల అనురాగం గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం, గంట సేపు ఎక్స్ప్లెయిన్ చేసాం. అలాగే మందులు రాసి చక్కగా భార్యాభర్తలు ఇద్దరికీ మందులు వాడిచ్చాం. పట్మని ప్రెగ్నెన్సీ వచ్చేసి మరి బయట హైదరాబాద్, షాద్నగర్, హైదరాబాదుల్లో ఎన్నో చోట్ల తిరిగాడు. ఎన్ని చోట్ల తిరిగినా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ 25 రోజుల్లో వచ్చేసింది. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా పక్కాగా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో రాలేదు. మరి వచ్చిన ప్రెగ్నెన్సీ శాకే వచ్చింది అనుకుని లాస్ట్ టైం భయపడ్డాడు. మరి హార్ట్ బీట్ రాలేదు, పేటల్ పోల్ రాలేదు అన్నారు వాళ్ళు. ఇప్పుడు మళ్ళా మందులు ఇస్తానయ్యా, ఈసారి వస్తాయి, అవన్నీ వాడుకో, ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ అన్నీ వస్తాయి, కంగారు పడకన్నాం. మందులు ఇచ్చాం, చక్కగా మందులు తీసుకెళ్ళాడు. పేటల్ పోల్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది, 9 వీక్స్కి వచ్చేసింది. ఇప్పుడు అవయవాలు డెవలప్ అవ్వడానికి, అవకరాలు రాకోకుండా మందులు ఇస్తున్నాం. మనము ఫస్ట్ 5 నెలలు మందులు ఇస్తాం. ఎందుకంటే ఏ క్రిములైతే ఇన్నాళ్ళు రాకుండా బిడ్డని ఆపేసినాయో అదే క్రిములు బిడ్డని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాయి. ఫస్ట్ 3 నెలల్లో అబార్షన్ అవుతుంది 80%. అక్కడున్న డాక్టర్ల దగ్గరికి వెళ్ళారంటే ఫస్ట్ 3 నెలల్లో 80% ప్రెగ్నెన్సీలు పోతాయి. ఈ క్రిముల గొడవ వాళ్ళకి తెలియదు. ఈ క్రిముల పద్మవ్యూహంలో బిడ్డని కాపాడటము వాళ్ళకి తెలియదు. అందుకే నేను మందులు ఇచ్చి బిడ్డని కాపాడుతాను అని చెప్పాను. ఆయన వచ్చి తీసుకెళ్తున్నారు. భార్య రావక్కర్లేదు, అంత దూరాలు జర్నీ చేయాలంటే కష్టం కాబట్టి అక్కడే స్కానింగ్లు, అక్కడే బ్లడ్ టెస్టులు చేయించుకోమని మేము వాట్సాప్లో ప్రిస్క్రిప్షన్ పెడుతున్నాం. అక్కడే భార్యకి చేయిస్తున్నాడు. ఆ రిపోర్ట్లు పట్టుకుని భర్త వచ్చి మందులు తీసుకెళ్తున్నాడు. చక్కగా అలా తీసుకెళ్లారు. చక్కగా హార్ట్ బీట్ వచ్చింది, పేటల్ పార్ట్ వచ్చింది, అన్నీ పెరుగుతున్నాయి. 9 వారాలు 10 వారాలకు వచ్చేసాం. ఇప్పుడు ఇక అవకరాలు రాకోకుండా ఇస్తాం. ఇది కూడా 3rd 4th మంత్లో ఇక అవకరాలు రాకుండా ఇస్తే 5 నెలల వరకే మనం మందులు ఇచ్చిన తర్వాత అంతా బాగుంది బిడ్డ అనుకుంటే ఇక అక్కడే వాడుకోమంటాం, అక్కడే డెలివరీ అయిపోమంటాం. మన దగ్గరికి రాకపోయినా
పర్లేదు అని చెప్తాం. అక్కడ వరకు మాత్రం మన దగ్గరికి రావాలి. ప్రెగ్నెన్సీ తెప్పించుకోవడం, బిడ్డ నిలబడే వరకు ప్రయత్నించడం, 5వ నెల వరకు మన దగ్గర వాడితే చాలు. అది ఓకే సార్. సరే. నెక్స్ట్ మంత్ కూడా మీరు వచ్చేటప్పుడు ఓకే సార్. చక్కగా ఈ స్కానింగ్ ఒకటి తీయించుకుని రావాలి. మళ్ళా ఓకే సార్. ఓకే. స్కానింగ్. థైరాయిడ్ అయితే బాగానే ఉంది. ఇంతకుముందు ఏమన్నా వాడుతున్నారా థైరాయిడ్? లేదు సార్. ఏమి లేదు కాబట్టి ఇప్పుడు కూడా వాడక్కర్లేదు. థైరాయిడ్ నార్మల్గానే ఉంది. ఈ స్కానింగ్ ఒకటి చేయించుకొస్తే చాలు. ఈసారి వచ్చేటప్పుడు మీ ఆవిడకి ఒక 2-3 రోజుల ముందు ఈ స్కానింగ్ తీయించుకుని ఆ రిపోర్ట్ పట్టుకుని రండి చాలు. ఓకే సార్. ఓకేనా? ఆల్ ది బెస్ట్ అయ్యా. ఇంకెవరు చెప్పాలా వీళ్ళకి? చెప్పాలంటే సార్, అంటే వీళ్ళ విధంగా నాతో పాటుగా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ ఇందులో. ఒక మ్యారేజ్ అయ్యి 5 years, 10 years, 20 years అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆల్మోస్ట్ ఇందులో. అంటే అక్కడిక్కడ చూపించుకున్న ఇక్కడ ప్రయోజనం లేదు సార్. అంటే సార్ మీ దగ్గరకు వచ్చి ఇట్లా ఒకసారి అంత దూరంకి వెళ్ళి ఒక రోజు టైం తీసుకొని వచ్చి సార్ దగ్గరకు వచ్చి కలిసిపోతే మీది ఏంటి ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి తెలుసుకొని అట్లా నాలాక ఇట్లా 1 month 2 months విధంగా ప్రెగ్నెన్సీ పొందవచ్చు అని చెప్పేసి నేను చెప్తున్నా సార్ అందరికి. నువ్వైతే 1 monthలోనే వచ్చింది. కొంతమందికి 4 నెలలు పట్టచ్చు. అవును సార్. కానీ మెడిసిన్ కూడా మనం రావాల్సిన అవసరం లేదు. కొరియర్ ద్వారా పంపిస్తున్నాం. అవును సార్. ఎంత దూరమైనా కొరియర్ నుంచి తీసుకున్నాం. మీరు కూడా కొరియర్ పెట్టించేసుకున్నారా? ఓకే. అట్లా కొరియర్ ద్వారా పంపిస్తున్నాం. ప్రతిసారి తిరగవసరం లేకోకుండా ఒక్కసారి వచ్చి టెస్టులు చేయించుకెళ్తే మెడిసిన్ కొరియర్ ద్వారా పెట్టించుకోవచ్చు. చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చాక భర్త వస్తే సరిపోద్ది. భార్య రాను కూడా అవసరం లేదు. ఇంకా భార్య ఫస్ట్ టైం వచ్చింది అంతే, ఇంతవరకు రాలేదు. ఇక రాను అవసరం లేదు. ఇక డెలివరీ అయ్యాక ఒకేసారి బిడ్డని ఒకవేళ వాళ్ళ దయ్య మా ప్రాప్తం డాక్టర్ గారిని చూసి వెళ్దామంటే రావచ్చు. రైట్. ఆల్ ది బెస్ట్. రైట్. గాడ్ బ్లెస్ యూ. ఇదిగో. గాడ్ బ్లెస్ యూ.